సీరియస్ గా చెప్తున్నా, ఛానల్ నుంచి తీసేద్దామని అనుకుంటున్నాం. వాడు కూడా డిసైడ్ చేసి చెప్పురా పోయి నా కోసం ఎందుకన్నా ఇక వద్దనా. ఇగో అన్న ఏంది చెప్పాలా, మనం విడిపోవడం బెస్ట్ అన్నా. నేను ఏం చేస్తా అన్న ఫస్ట్ కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో లొల్లి పెట్టుకుంటాడా కాదా? అరే ప్లీజ్ అన్న, ప్లీజ్ వద్దు. ఇగో మాట్లాడాను ఒక నిమిషం. అన్నా నేను ఏం చేయలేదన్నా. నడు ఏం చేయండి ఒకటి చెప్పండి. నడు కంటెంట్ లకే చేసినాం కానీ నేను పర్సనల్ ఇప్పటి వరకు చేయలేదన్నా. నాకేం లేదు, నువ్వు అనుకొని కొట్టినావు కదా, ఆ తప్పు చూపించి కొడితే ఇంకా బాగుంటుండే. చూపిస్తా వదిలేసాను, నేను వెళ్ళిపోతాను. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇవాళ ఏంటంటే వీడు ఎందుకు ఇంత జోష్లు ఉన్నాడు అంటే నేను ఒక రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా అనమాట. లేదు పైసలు తీసుకుంటుండు గాయస్, అవన్నీ పైసలు మీ ముందట చూపియాలని చెప్పి చూపిస్తున్నా. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చి. తీసుకో చూసిరా గాయస్, పైసలకు అమ్ముడు సో ఏం లేదు. చెప్పు. హర్షని ఛానల్ నుంచి తీసేస్తున్నావు అని నువ్వే చెప్పాలరా. ఏం చెప్తాను, పైసలు తీసుకున్నావు కదా రాబోయే ఒక్క వీడియోకి. లంచం అనుకుంటురా నన్ను. సో హర్ష రాగానే నువ్వు వద్దు ఛానల్ నుంచి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయరు, నేను మెల్ల అందుకుంటాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే నువ్వు వేయాలి. ఎందుకంటే నువ్వు చేస్తే నేను చూడాలని పాపమా ఏడుస్తాడు మళ్ళా. ఓవర్ ఏడుస్తే అరే నాకు ఏమేం చేస్తుర్రా మీరు గుర్తుందా? ఇద్దరం ఆపోజిట్ అన్నా. అరే అవురా భయ్, నేను ఇప్పుడు ఏమంటారు తెలుసు, పైసలు ఇచ్చి మీ కూడా కొన్నాను అంటారు. వద్దు పైసలు వద్దు, మీరు వద్దు. నేనైతే ఇక వీళ్ళకి ఛానల్ నుంచి తీసేస్తున్నా అని చెప్పి ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ కాబోతుంది. ఈ బబ్బు నువ్వే మాట్లాడాలి. ఏమని టాపిక్ ఏం తీసుకుంటావు? ఏంటి నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావు. అన్నకి నాకు అన్న నేను బాండింగ్ ఉండే, నువ్వు వచ్చి నాకు నాశనం చేసేసినావు. నేను నీతో నుండు నువ్వు జుజుబి గాని అని చెప్పు. ఉందిరా ప్లీజ్ రా ఉండరా నువ్వు. సరే ఫోన్ కట్ట పని చేయను. ఇంకోటి మీకు నేను కామెడీ చేసే వీడియోలు చూస్తలేరు అనమాట. ఓరైనా ఏమైనా డామేజ్ అయ్యి అట్లాంటి ఏమైనా ఉంటే 1 మిలియన్ అట్లా వీడియోలు అప్పుడే చూస్తారు. కామెడీ అంటే నెక్స్ట్ లెవెల్ కామెడీ చేస్తుంటే మీరు మీకు అంటే నెక్స్ట్ వీడియోకి చెప్తా. కామెంట్ బేస్ అయ్యి ఎట్లాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బేస్ అయ్యి నేను అట్లాంటి వీడియోలు చేస్తా. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు హర్షన్ పిలిచేసి అయితే చేద్దాం. టాప్ కామెంట్ ఏదంటే అది చేస్తాం. హలో ఏడున్నావు? ఇడిగిరా ఇవాళ లాస్ట్ వీడియో చెప్పేస్తున్నా, అదే చెప్పేస్తున్నా. ఇవన్నీ ఎందుకు టెన్షన్ నువ్వు మనకి. ఇడిగిరా ల్యాండ్స్కేప్ దగ్గర ఏమైంది ఇవన్నీ తర్వాత మాట్లాడతా. ఇక్కడ అస్సలేదురా నాకు గలీజ్ ఉంది. పట్టుకోక నువ్వే మాట్లాడాలి. A few minutes later. ఇంట్రొడక్షన్ అయితే ఏదైతే చెప్పినానో సో దానివల్ల మనకి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు బ్యాడ్ పేరు ఎందుకు, మనం వేసింది లేదు, ఏం అది చేసింది లేదు, ఉట్టి కొట్లాట. సీరియస్ గా చెప్తున్నా, ఛానల్ నుంచి తీసేద్దామని అనుకుంటున్నాం. వాడు కూడా డిసైడ్ చేసి చెప్పురా పోయి
అన్నతో మంచి బాండ్ ఉండే ఇక నువ్వు రాగానే నాకన్నా లొల్లి అవుతున్నా అన్న. అరే నేనేం చేసినారా మధ్య అన్నా నాకు ఆ సంబంధమే లేదు. నువ్వు నాతో మాట్లాడే నీకు రైట్స్ కూడా లేవు. నువ్వు నాతో మాట్లాడక కూడా ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకో. నిన్న తిరిగినావు కదా నువ్వు, నిన్న ఏడ తిరిగినావు చెప్పే ఏ పోరిలతో తిరిగినావు అది చెప్పే కథం అయిపోతా. చెప్పు రాబా ఏడా చూసినావు, ఏడా చూసినావు చెప్పు. ఈ మధ్య నన్ను కూడా దూరం పెడుతుండవు. బ్యాక్ బెంచింగ్ ఎందుకు? బ్యాక్ బిచ్చింగ్ అదేంది? నేను ఎప్పుడు చేసినా మీ దగ్గర కొన్ని మాటలు బాగుండవు. చెప్పురా ఏమేమి చెప్పిండు చెప్పు. నా కోసం ఎందుకన్నా ఇక వద్దనా ఇగో అన్న ఏంది చెప్పాలా, మనం విడిపోవడం బెస్ట్ అన్నా. నేను ఏం చేసినా అన్న ఫస్ట్ మాట్లాడతారా నీకు తెలియదా అన్న? నేను ఎప్పుడు అన్న ఎప్పుడన్నా ఒక్క మాట ఏం మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చెప్పురా బయట చెప్పినా వద్దు అన్న. చెప్పినవా లేదా నీ మనసుకు తెలుసు? మనసుకు అదే అడుగుతున్నా. నాకు అవసరం లేదు, చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అన్న కరెక్టే కాదా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో లొల్లి పెట్టుకుంటాడా కాదా? అరే ప్లీజ్ అన్న, ప్లీజ్ వద్దు. తెలుసా నీ చోపది పట్టి నుంచి ఇట్లా మొత్తం మారిపోయింది. మొత్తం నేనేం చేసిన ఏం చేసినావు? ఇగో ఇట్లా చేస్తుండు. ఏం చేయండి ఇవిడ ఎట్లా దింపుకొని కొంచెం మంచిగా చెప్పడు తప్ప మంచిగా చెప్పద్దా? చెడు చేసినావు అని ఏం చేసినా చెప్పు. నువ్వు నేను నోడుతో చెప్పాలా? నాకు ఇప్పుడు ఏం చెడు చేసినా చెప్పాలా? నువ్వు ఇప్పుడు ఒక చెడు చేసినా అన్నావు కదా ఒక మాట, నువ్వు చెప్పాలి. ఒక మాట వింటుండే, ఇప్పుడు ఒక మాట చెడు చేసినా అన్నావు కదా, చెప్పు ఏం చేసినా అన్న. చెప్తే సప్పుడు వచ్చి వీడియోలు చేస్తుండే. ఇప్పుడు వీడియోలు చేస్తే ఏం చేస్తే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటా. ఆడ తిరుగుతా నేనేం చేయాలి? అసలు తప్పు కట్టప్ప చెడు చేస్తుండే, అది అంత అవసరం లేదన్న. నీ వల్ల నాకు అన్నకు లొల్లులు అవుతున్నాయి అన్న. ఆగనా, నీ వల్ల నాకు అన్నకు లొల్లులు అవుతున్నాయి. వస్తుండే ఆయన దిక్కుండి కొట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఆయన ఆపోజిట్ ఉండి కొట్లాడుతున్నా. చేస్తున్నాం అంతే కదా అన్న. కలిసే కదరా ఇంట్లో ఫ్యామిలీ ఆయన పర్సనల్ గా తీసుకుంటుండు. అన్నా నువ్వు చెప్పు, నువ్వు వద్దు అంటే మేము ఇంకోసారి చేస్తామా అన్న? అన్న అన్న నువ్వు అన్న నీ దగ్గరగా చూపిస్తుండే నాడు నీకు ఏమొచ్చింది చెప్పరా? నన్ను చెప్పాను చెప్పని చెప్పింది నాకన్నా. నువ్వు ముందు తీసుకురా, నా ముఖం ముందు తీసుకురా. ఎట్లా అంటే అర్థమైందా లేదా? పంపించేరా భయ్య, పంపించేరా పంపించేరా. మాట్లాడుతున్నా కదా చెప్పింది అన్న. నీకు 10 మంది 10 చెప్తారా అన్న? నీకు తెలుసు కదా ఏది నిజం ఏది అబద్ధం. ఏం చేసినా విత్ ప్రూఫ్ లతో సాయి చూపించారు అన్న. నాకు కూడా ఒకసారి చూపి అన్న, నేను మూసుకొని వెళ్ళిపోతాను. కొట్లాటలు నేను ఏం చేయాలి అన్న? చెప్పిండు అంతే, ఎందుకు వీడు కూడా చెప్పిండు. ఏం చెప్పినావు చెప్పు అన్న ముందు చెప్పు. ఇప్పుడు నా ముందు చెప్పు. నువ్వు అన్ని అటు మాట్లాడకు. నా ముందు చెప్పు కదా ఏం చేసినా నేను చెప్పు. ఏం చేసినావు నీకు తెలియాలి. ఏం చేసినావు? చెప్పండి, ఎందుకు చెప్తలేడు? భయపడుతున్నావు. చెప్పు మరి, నాకేం చెప్పినావు? మళ్ళీ లేని పంచాయతీ అయితే ఎందుకు చెప్పు? చెప్పు మరి, తెలియాలి కదా అయినా కూడా చెప్పు. ఇప్పుడు అన్న ఇమ్మంటుండు కదా, వెళ్ళిపోయి ఏమంటూ వింటావా? నేను లేనప్పుడు చెప్పుడు కాదు, నా ముందు చెప్పు. ఎవరు చెప్తే ఇప్పుడు పోయి ఆయన కడిగి లేని పంచాయతీ నేను ఎవరిని అడగాను. ఎందుకు అన్న చెప్తుండగా నువ్వు కూడా వెళ్ళిపోతే అయిపోతా. నా ఇష్టము, నేను ఉంటా పోతా, నీతో మాట్లాడుతున్నా. మాట్లాడు లేని పంచాయతీ చేస్తాలేండి రా భయ్, ఇష్టం వచ్చినట్టు. నేను లేనప్పుడు ఇష్టం ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట. ఎందుకు నా ముందు చెప్పంటున్నా? నేను తప్పు చేస్తా అంటే వెళ్ళిపోతా. అది ఏ మాట కన్ఫర్మ్ చేసుకుంటా ఆయన చెప్పిన ఆల్రెడీ, అది కన్ఫర్మ్ అయింది. నాకు కూడా చెప్పాను, నన్ను నిలగొట్టలేదు కదా. తప్పు చేస్తా అని చెప్తే నేను వెళ్ళిపోతాను. నడు నువ్వు మాట్లాడాను ఒక నిమిషం. నేను ఏమన్నా నీతో మాట్లాడుతుంటే నడు బండి నువ్వు చెప్పాను అంతా చెప్తున్నా చెప్తున్నా పొమ్మని పంపిమన్నాడు.
టోటల్ గా అన్న చెప్పింది మాట్లాడుతున్నావు కదా అన్న. మాట్లాడుతున్నా కదా ఒక్కోసారి ఏం మాట్లాడతావా చేసినంత చేసి ఇంకా అదే అడుగుతున్నా ఏం చేసినా చెప్పు ఓ, నువ్వు వెనకాల మాట్లాడినావు అన్న మాట్లాడుతున్నా నేను. వెనకాల మాట్లాడినా చెవులో పడ్డాయి అరే చెప్పమని రా అన్న నువ్వు చెప్పానా అన్న ఇగో మనుషులప్పుడు ఒక తీరు నువ్వు చెప్పు. మాట్లాడద్దు. నేను అదే అంటున్నా కదా నేను మాట్లాడినా కదా అన్న, నాకు ఇంటి అన్న నేను వెళ్ళిపోతాను అన్న. నేను ఇగో ఇప్పుడు అనవసరం నువ్వు మళ్ళా కొట్లాట పెట్టుకుంటావు అన్న, నేను అవన్నీ పెట్టుకోను అన్న. ఎందుకు? అన్న, నేను తప్పు చేసింది నేనన్నా నేను మాట్లాడినా కదా అన్న. వాళ్ళతో మాట్లాడు అన్న నీ అరే, గురించి పంపించేరా తప్పు- భయ్. అన్న నీ గురించి నడు పై నడు నేను కూడా ఎందుకని మాట్లాడలేక చెప్పు. కాదు కట్టప్ప నేను అన్నతో మాట్లాడుతున్నా. చేసింది నీకు గుర్తులేదు అమ్మ తెలియదా నీకు చేసినప్పుడు నీ గుంచె పెద్దగా అవుతుంది అన్న అన్న నీ గురించి ఏం తప్పు అన్న నువ్వు ఏం తప్పు చేసినా నీ గురించి తప్పు మాట్లాడాలన్నా నా గురించి కాదు పప్పు గారి గురించి మాట్లాడు అరే అరే నీ గురించి ఇంకా అన్న నీ గురించి ఎందుకు మాట్లాడతానా ఈడ అన్న మాట్లాడు ఇప్పుడు పోయి కొట్లాట పెట్టుకుంటా నువ్వు నన్ను 10 కొట్టుడు కాదు ఒక్కసారి నిజం చెప్తే నేను వెళ్ళిపోతాను నన్ను మళ్ళా లేక వెళ్ళగొట్టే పంచాయతీ అవసరం ఇంక లేదు. ఇవి ఇన్ని చెప్పినా మళ్ళా చెప్పు ఏ నువ్వేం చెప్పినావు మాకు నాకన్నకి చెప్పు మరి అవురా భయ్ ఏం ఇప్పుడు వెళ్ళగొట్టినా మళ్ళా ఇప్పుడు మళ్ళా చెప్పేలా ఆడగొట్టడానికేనా? అరే చెప్పి నీకు చెప్పి తెలుసుగా, అయిపోతుంది. నువ్వు చెప్పు మరి. నువ్వు నీకు చెప్పి నీకు భయపడుతున్నావా నువ్వు భయపడుతున్నావు నేను చెప్పు మాట్లాడుతున్నా మరి. కదా, నేను వెళ్ళిపోంటున్నా కదా అరే నేను వెళ్ళిపోతాను అన్న, అదేం లేదు, వాంతో అన్న నువ్వు ఇంత మాట్లాడుకో చేసినావా నాకు నేను నీ దగ్గర అన్న, నువ్వు నా పైన మాట్లాడనీకి నువ్వు ఏం లేదన్నా నీకు నీకు. లేదా చెప్పు అన్న అదే చెప్పు లేదు, అన్న. నేను మాట్లాడ అన్న, నువ్వురా ఇద్దరు భయ్, వచ్చి నేను మాట్లాడు. మాట్లాడలేదు. చెప్పే అన్న అయిపోతుంది ఇగో మంచిగా చెప్తున్నా వెళ్ళిపో మంచిగా చెప్తున్నా వెళ్ళిపోన్నాడు ఇగో మంచిగా చెప్తున్నా చెప్పాలంటే వెళ్ళిపోన్నాడు ఇగో, నడు. మంచిగా చెప్తున్నా వెళ్ళిపోన్నాడు ఓ, నీ కట్టప్ప. చెప్తున్నా. చెప్తున్నావు కట్టప్ప. నడు వారే ఎందుకు చెప్తున్నా, నువ్వు ఏం వెళ్ళిపోమని. చేసినావు కట్టప్ప? ఎందుకు ఇట్లా నువ్వు ఎందుకు ఇంత నువ్వు పర్సనల్ గా నా మీద పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అరే ఇగో మాట్లాడేటప్పుడు ఉండాలి భయ్ హర్ష ఏం మాట్లాడుతున్నాం ఏందని ఇగో, చెప్పి నన్ను 10 కొట్టుడు అవసరం లేదు నువ్వు ఒక్కసారి చెప్పు నేను వెళ్ళిపోతా మళ్ళీ ఇప్పుడు పంచాయతీ పెట్టడానికేనా? నేను ముందు చెప్తున్నాను ఇబ్బంది ఏం గొడవ పెట్టుకున్నాను నేను మాట్లాడింది నా తప్పే కదా అది నాకు చూపి నా తప్పు నాకు చూపి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతాను ఇంకా హర్ష అవసరమే లేదు అన్న. చెప్పు నడివిగా చెప్పుడు ఇప్పుడు ఏం లేదు భయ్ నడు చెప్పుడు ఏం లేదు నేను ఏం వెళ్ళిపో. అనలే అన్న కట్టప్ప. వెళ్ళిపో నువ్వు పోవే నువ్వు మాట్లాడక నువ్వు ఫస్ట్ వెళ్ళిపో మేము వీడియో చేసుకోన్నాడు వెళ్ళిపోన్నాడు నడు వెళ్ళిపో సప్పుడాక వెళ్ళిపోనాడు అబ్బాయి, నడు బాయ్ చెప్పేది అర్థమైతే లేదా నడు తప్పుగా అట్లా చేస్తావు వాళ్ళు ఇంట్లో కొట్లాటాలు చేస్తున్నావు ఇంకేం రావాలి చెప్పు ఏం కొట్లాటలు చేస్తున్నావు? నేనుంది బాయ్ అది చెప్పారు చెప్తే పెద్ద పంచాయతీ అవుతుంది అందుకే చెప్తున్నా వద్దని ఏందన్నా ఇది అన్నా ఏందన్నా నాకు అన్నా ఇప్పుడు అనవసరంగా నేను ఏం చేయండి నా పేరంతా ఖరాబ్ చేస్తున్నాను ఏం చేయండి నా పేరు ఖరాబ్ చేస్తున్నాను ఎవర్రా పేరు ఖరాబ్ చేసింది ఎవరు ఖరాబ్ చేస్తుండు అరే చెప్తుండగా పొమ్మని నడు ఫస్ట్ ఇడికెళ్ళి అన్నా, నేను ఏం చేసినా ఎందుకన్నా ఇట్లా ఇంత చేస్తున్నానా ఏం చేస్తామనే తెలుసు కాబట్టి నేను ఈ రోజు పంపిస్తున్నా అర్థమవుతుందా నడు అన్నా నేను ఏం చేయలేదన్నా ఏం అన్నా చేయండి ఏందన్నా ఒకటి ఇది చెప్పండి, అన్నా? నడు నడు ఏం చేయండి ఒకటి చెప్పండి నడు అన్నా, ఊరోలో కొట్టుడేందన్నా? అరే, అన్నా, తప్పు చేశాను, కొట్టాను, నువ్వు కొట్టానా, తప్పు చేశాను, నువ్వు అదే కొట్టానా? కట్టప్ప కొట్టకుండా మాట్లాడాలి కట్టప్ప నేనేం పేరు ఖరాబ్ చేసిండ్రా నేనేం ఖరాబ్ చేసినా? మాట్లాడుతున్నావు విన్నావా కదా, మాట ఎందుకు అది? కొడుతున్నావు అన్న హర్షణ ఇగో నేను తప్పు చేయలే అన్నా, చూడన్నా, సరే. అరే. అన్నా, నాకు అన్నా. అన్నా, ఊరోలో చేయలేదు చూడేదన్నా సరే అన్న పోనీ అన్న అయిపోయింది నేను పోనీ. ఎప్పుడు నీ గురించి ఎప్పుడు మాట్లాడలేనా మాట్లాడడానికి ఏముందన్నా నీ గురించి ఇగో, మాట్లాడి చేసినంత చేసి ఇప్పుడు ఏడుసా కాదు అర్చ చెప్తున్నా అర్థమవుతుందా నాకు తప్పు చూపి నేను ఆ. వెళ్ళిపోతా. తప్పు ఇప్పుడు చూపి ఇప్పుడు నాకు. లేని పంచాయతీ ఇంక ఇప్పుడు ఇన్ని అన్న, నాకు పంచాయతీ తప్పు ఇంకా పంచాయతీ చూపిమనన్నా. ఉంచా? అన్న నాకు తప్పు చూపిమనన్నా నాకు ఇంకో నువ్వు 100 కొట్టు పడతా 100 కొట్టిన తర్వాత నాకు తప్పు చూపి నేను వెళ్ళిపోతే లేదు, ఇంకొకసారి ఇంత పెద్దగా రానా? అయిందా పంచాయతీ చెప్పు అన్న, చెప్పనా నువ్వు అరే నేను ఏం చేసినారా పోయి చెప్పురా పోయి ఎందుకు ఓ ఇట్లా హర్ష ఇగో మంచిగా చెప్తున్నాం హర్ష సప్పుడాకి వెళ్ళిపో లొల్లొద్దు పంచాయతీ వద్దు. చెప్పనా అన్న? పెద్ద నీ పేరు ఖరాబ్ చేసి అంతా మనం అవసరం లేదు సప్పుడాకి అందుకే వెళ్ళిపో అని చెప్తున్నా అంతే ఏ లొల్లొద్దు వద్దు పంచాయతీ వద్దు ఇంకో నీతో- అర్థమవుతుందా ఇంకో నీతో నాకేం సంబంధం లేదు ఆ. నేను అన్నతో మాట్లాడుకుంటా అన్న నువ్వు మధ్యలో రా. మాట్లాడుతున్నా. నేను అన్నతో మాట్లాడుకుంటా అన్న నువ్వు ఇదే ఇంకో నువ్వు కూడా ఉన్నావు నువ్వు కూడా అన్నిటికీ కష్టపడ్డావు ఇక్కడ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా ఆ, మాట్లాడు మాట్లాడు ఏం అదే కదా మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నా. మాట్లాడు, పో, అదే కదా మాట్లాడుతున్నా. అరే, నేను లేని ఎందుకు పంచాయతీలు చేయలేస్తున్నావు? వద్దని నీకు ఎందుకు అర్థమవుతుందా? చేయలేస్తున్నావు అంటే ఇప్పుడు నేను చేయలేనా? ఇప్పుడు ఆయన ఒక పాట చెప్తాడు హర్ష చెప్తే ఇప్పుడు నువ్వు ఆడతో పంచాయతీలు పెట్టుకుంటావా చెప్పు మరి పోయి. నీ మీద నేను చేయలేనా ఆ. చేయలేనా ఎందుకు అయ్యావు కాదు? అరే నేను ఎందుకు అన్న
అన్న చూడన్నా మరి అన్న నేను ఆడ నీతోనే కదా అన్న మాట్లాడుతున్నా. ఇప్పుడు పోయి మళ్ళీ అది విషయం తెలుస్తే నువ్వు పోయి ఆడ పంచాయతీ పెట్టుకుంటే మళ్ళీ అన్న పేరే కదా, అందు గురించే. అన్నా ఏందన్నా ఇది అన్న, నా జిందగీలో నేను ఎవరితో దెబ్బలు తినలేదన్నా. తప్పు చేసినా అని చెప్పన్నా, నువ్వు కొట్టానా, నేను పడతా అన్న. ఓరో చేయలేదు చూడేదన్నా, నేను నీ పేరు ఖరాబ్ చేసినా అన్న. మాట్లాడింది ఒక్కటి చూపి అన్న. బబ్బు గారి గురించి తప్పు అరే ఏం మాట్లాడతారా నీ గురించి? అరే చెప్పిరు కాదన్న, ఇప్పటి వరకు ఇంక నేను మంచిగా నేర్పించిన, ఏ రోజు చెడు నేర్పించలేదన్న. నాకు చెప్పిరా నాకు చెప్పిరు కట్టప్ప నీతో ఏం చెప్పిరో చెప్పొచ్చు కదా, ఎందుకు కొడుతున్నా నువ్వే చెప్పు, అయిపోతుంది కదా. వచ్చి చెప్పిరు కదా, చెప్పు నువ్వే చెప్పు. నా గురించి బయట గట్టిగా మాట్లాడినావు ఎందుకు మాట్లాడతారా? నీ ఏజెంట్ నా ఏజెంట్ రా, నీ గురించి ఎందుకు మాట్లాడతారా? నువ్వు చెప్పు, నీకేం చెప్పిరో చెప్పు. అరే నీ ఏజెంట్ నా ఏజెంట్ రా, నీ గురించి ఎందుకు మాట్లాడతారా తప్పుగా? మాట్లాడేది ఇంత పెద్ద కాదు, వాడిని మొత్తం ఖరాబ్ చేసింది నువ్వే, అర్థమైంది? ఏం ఖరాబ్ చేస్తా? నేను ఏం ఖరాబ్ చేస్తా అని చెప్పాలా? నేనేం చేస్తా? నేనేం ఎట్లుండే అన్న నాకేమో నువ్వు ఏం ఖరాబ్ చేసినట్టు అనిపించలే, బయట మాట్లాడినావు అని చెప్పి నాకు అర్థమైంది. నాకు తెలిసిందన్నా. పో అర్చా నడు, ఫస్ట్ నడు. పట్టుకోమంటావు చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను మాట్లాడుతున్నా కదా అన్నతో, నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు? నేను ఏం చేసినా నీకు? నా తప్పు చూపిస్తా, నేను వెళ్ళిపోతా. వెనకాల మాట్లాడు, కరెక్ట్ కదా? చూపి ఏడ ఓన్ దగ్గర మాట్లాడేది ఇంత దాకా వచ్చింది. అన్న ఏం చేస్తా, కంటెంట్ లకే చేసినాం కానీ నేను ఏది పర్సనల్ ఇప్పటి వరకు చేయలేదా? నాకేం లేదు, నువ్వు ఎందుకు ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా? నేను అన్న ఓవర్ మీద చూపించాలన్నా కోపము. ఓడోడో కొడుతుండన్నా, ఎందుకు చూపించాలా? ఎందుకు తప్పు చేయండి అన్న, తప్పు చేయండి దెబ్బలు తింటే ఎట్లుంటదో నాన్న. కోపం మనిషికి కోపం రాదా అన్న? అన్న తప్పు చేయండి, ఎందుకు దెబ్బలు తినాలన్న? తప్పు చేసి దెబ్బలు తింటే మాట్లాడు వద్దన్న వెళ్ళిపోతా. అరే ఏంద్రా అదే అన్న, తప్పు చేయండి. నేను ఇంత మంది ఎవరెవరో కొడితే ఎందుకు కొడాలన్నా? నువ్వు చెప్పన్నా. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసా? వెళ్ళిపోతావా? ఇప్పుడు వెనకాల వచ్చి మాట్లాడినావు, నీకు అర్థమైందా? నేను కూడా అంట కట్టప్ప మాట్లాడుతుండ్రా వెనకాల. నమ్ముతావా నువ్వు? ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ పెడితే ఇప్పుడు పోయి మళ్ళీ కొట్లాడుతావు వాళ్ళతోని. ఏందన్నా? అరే కట్టప్ప నువ్వు ఒకటి చెప్పాలా? కాలు పట్టుకొని నేను కూడా ఇట్నే కష్టపడినోడిని. వెళ్ళిపోమంటే ఉత్తిగానే వెళ్ళిపోతే నాకు ఏం ఎట్లుంటుంది చెప్పు? బాబు వాడు చెప్పినట్లు వాడు ఏది చెప్తే అది మనం ఏం చేయలేము. ఎందుకు అన్న మళ్ళీ ఆలన్ బాటలో వెళ్ళిపోతుంది కదా అన్నా. నేను తప్పు చేయండి, నేను ఏమైనా చేసినా అని చెప్పినాక నేను చచ్చిపోతా అన్న. నాకు వద్దన్నా ఇదంతా అన్నా. బండి ఇచ్చేసి వెళ్ళిపో. ఏంటనే రావపో. ఎవరు భయపెట్టిస్తున్నావు? చచ్చిపోతా అంటే ఎవరు భయపెట్టిస్తున్నావు? ఏందన్నా ఇది అన్నా? నేను ఏం తప్పు చేయలేదన్నా. అన్న ఏం చేసినా కంటెంట్ లకే చేసినామన్నా. అన్న నువ్వు కూడా ఏందన్నా? ఏం లేదు, రికార్డింగ్ లో వానికి వచ్చి వచ్చినాయి. చెప్పురా భయ్, చెప్పు రికార్డింగ్. నేను ఎందుకు తిడతారా? ఇన్పిరా, నాకు ఇన్పిరా, నేను వెళ్ళిపోతారా పక్కకి? అరే ఏంద్రా ఇది? అరే నేను ఏ రోజైనా అరే ఒక్కసారి మాట చెప్తారా? ఒక్కసారి ఏదైనా చిన్న తప్పన్నా నేను ఎంకరేజ్ చేసినా చేయలే కానీ ఒకసారి ఆయనతో కూడా నువ్వు తిట్టినావు అంట. అందుకే మరి నేను ఎప్పుడైనా తిడతానా? ఇంత సీరియస్ అవుతాడా? నా గురించి మాట్లాడే దాని గురించి మాట్లాడే ఇంత సీరియస్ అవుతారా చెప్పు? సరే అన్న, ఏ తప్పు లేని తప్పు చేసినా అది నిందలేస్తారు కదా అన్న. నువ్వేయలేదన్నా అన్న, ఓవరేయలేదన్నా. అది నిజం ఎవరో కూడా చెప్తలేరు. నిజం తెలుస్తా ఒక రోజు, నిజం తెలిసిన రోజు ఎవరైతే నన్ను కొట్టిరు నువ్వు వాళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకోవాలని అంతే అన్న. నేను ఏం కొట్టాలా? ఎవరితో ఏం చెయ్యాలన్నా? అన్న నన్ను కొట్టినా, నాకు కూడా కోపం ఉందన్న. తప్పు చేసినా అనుకోని కొట్టినావు కదా, ఆ తప్పు చూపించి కొడితే ఇంకా బాగుంటుండే. చూపిస్తా, వదిలేసా, నేను వెళ్ళిపోతాను. రికార్డింగ్ వినేసి పో. రికార్డింగ్ నువ్వు చూపించా అవి
రికార్డింగ్ వినిపి ఈడ లేవన్నా, నేను ఫోన్ చేయాలి, ఆడ ఉంది. చెప్పినాక ఉన్నాయి కానీ ఫోన్ లా ఈడ లేవు, ఇంటికాడ ఉంది. పంపిస్తా, నీకు వద్దొద్దు, నాకు ఇప్పుడే చూపి లేవు, ఇప్పుడే ఇంటికాడ పంపి. ఉందా? ఆ కెమెరా నడుస్తుందంటే ఆ కెమెరా ముందు చూపి చూపిస్తా, కెమెరాకే చూపిస్తా. నీకు చూపించాల్సిన అవసరం లేదు. పోయి నువ్వు లొల్లి పెట్టుకున్నావు, అంత అవసరం లేదు. ఆ ఫోన్ లేదు నేను ఆడ. పెట్టుకున్నా, నేను తప్పు చేస్తాను తెలిసినా అన్నా. నువ్వు ఎందుకు పెడతావు? అరే వాళ్ళు విన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు అబద్ధం ఆడుతున్నా? అరే నువ్వు విన్నావా? నేను అన్నానా? అన్నావు. అన్న చాలన్నా, నేను వెళ్ళిపోతాను అన్నయ్య. ఏడవోతావు మాట్లాడి ఛానల్ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి కట్టప్ప ఇప్పుడు చెప్తున్నా, నువ్వు చెప్పినావని. అన్ని ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తా. అరే ఇంకో నీకు ఒక ఇజ్జత్ ఇస్తున్నా అన్న అన్న అని. నీకంటే పెద్దోడిని, నాకంటే పెద్దోడిని, నువ్వు నీకు ఇస్తున్నా ఇజ్జత్. ఆ ఇజ్జత్ పెట్టుకో. నేను తప్పు చేసినా అని చెప్తే ఇప్పుడు చూపి. ఇప్పుడు ఇయ్యానా నేను నా తప్పులు ఏంది చెప్పొద్దన్నా. చెప్పు నువ్వు చెప్పాలి ఇప్పుడు నాకు చెప్పు. నాకు చెప్పు ఇప్పుడు నేను ఏం తప్పు చేసినా చెప్పాలా నువ్వు నాకు తెలియదు అన్న. చెప్పాలి అన్న, ముఖం మీద చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పు అన్న. చెప్పు మా నాన్న, నాకు అయితే లేదన్న చెప్పాలా. ఆ గుడ్ల పైసలు నువ్వు ఇచ్చినావా? ఏ గుడ్ల పైసలు అన్న? పైసలు ఏ గుడ్లనా? చెప్పు, ఏం చెప్పిండు చెప్పు. గుడ్ల మనకు గుడ్లు కొట్లే గుడ్ల ఆ పైసలు ఎవరు ఇచ్చిర్రు? వీడిచ్చిండు మళ్ళా అది చెప్పు మళ్ళా. నేను నిజం అరే నేను ఏమంటున్నా, నేను నిజమని కాదు. ఇగో అరే నాకు కొట్టించారు మీరు, మా భార్యతో చెప్పుతో కొట్టించారు. మీకైనా చెంపదెబ్బలు పడ్డాయి, మాకు చెప్పు తీసుకొని దెబ్బలు కాదన్నా, దెబ్బలు కాదన్నా. అరే కంటెంట్ గుడ్ల పైసలు నువ్వు ఇచ్చినావు అని ఎట్లా చెప్తావు? తప్పు మాట నేను చెప్పేసి ఏంటన్నా? ఒక మాట ఇగో, నువ్వు కంటెంట్ గురించి నువ్వెంత కష్టపడతావు అన్న చెప్తేనే అంత కష్టపడ్డా. నీ మీద నాకేం లేదు. నేను కొడతా. అరే నీకు అరే ఎంతమంది కొడితే నేను నిల్చుంటుండే ఎంత తీసుకున్నాడు 150 రూపాయల గురించి నీ మీద వీడియో వేసి, నీ మీద వీడియో వేసి. అమ్మాయిడు సరే ఒట్టేనా భయ్, నా మీద ఒట్టే పైసలు తీసుకోలే. ఇది ఒక్కటి చాలరా, నా దగ్గర పైసలు నువ్వు అడుక్కుంటా ఫస్ట్ ప్రూఫ్ అమ్మ పేరు అడుక్కురా ఫస్ట్. అడుకోలే స్టార్టింగ్ ఏడుస్తున్నాడు. అరే హర్ష నువ్వు అట్లా ఏడుస్తే ఇగో మీ నమ్మకద్రో. ఇగో 150 కమ్ముడు 150 బాటిల్ వస్తాయి అంటు. ఏం లేదు మంచివా గాడివా? అయిపోయిందా?